సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ తీరంలో ఒక అద్భుతమైన రిసార్ట్ కొలువు తీరబోతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వినియోగంలోకి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ రిసార్ట్ని డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగా మైఫేర్ రిసార్ట్స్ గ్రూప్ ఏపీ గవర్నమెంట్తో చర్చలు జరుపుతోంది. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే రూట్లో దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ రిసార్ట్ని డెవలప్ చేసేటువంటి ప్రపోజల్ని మైఫేర్ గ్రూపు ఏపీ ప్రభుత్వం ముందు ఉంచింది. దాదాపుగా క్లియరెన్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. 40 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి ఆ విశేషాలు? అసలు ఈ మైఫేర్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని కెపాసిటీ ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా డెవలప్ చేసేటువంటి క్రమంలో విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయము, ఐటీ కారిడార్, ఫార్మా, మెడిటెక్, ఫిన్టెక్ ఇట్లా రకరకాల ఆకర్షణలు విశాఖ చుట్టూ కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విశాఖకి మణిహారంగా మారేటువంటి రిసార్టుల పైన ప్రధానంగా విశాఖ పరిసరాల్లో ఉన్నటువంటి సముద్ర తీరం అందాలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక భారీ రిసార్ట్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అలాగే టూరిజంని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే మైఫేర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇప్పుడు ఇది వైజాగ్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసింది, వైజాగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేసింది. మైఫేర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వైజాగ్ అనేటువంటి కంపెనీని ఫ్లోట్ చేసింది. స్పెషల్గా విశాఖ తీరంలో భారీ రిసార్ట్ని డెవలప్ చేయడం అనేటువంటి సంకల్పంతో. ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా 5 స్టార్ హోటల్స్ అనగానే అపార్ట్మెంట్ల తరహాలో అగ్గిపెట్టెలను పేర్చినట్టుగా నిర్మాణాలు చేసేస్తారు, ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తూ ఉంటారు రెంట్కి. కానీ ఈ రిసార్ట్ గ్రూప్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, విశాలమైనటువంటి ప్రాంగణంలో రిసార్ట్స్ తరహాలో అంటే ఇండిపెండెంట్ విల్లాస్ తరహాలో డెవలప్ చేయడం దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ యూనిక్ పాయింట్తోనే దేశవ్యాప్తంగా అనేక రిసార్ట్లని ఈ గ్రూప్ డెవలప్ చేస్తుంది. ఆ టూరిజం ప్లేసెస్లో పెద్ద పెద్ద రిసార్ట్స్ని డెవలప్ చేసింది. అందులో హెల్త్ రిలేటెడ్, వెల్నెస్ రిలేటెడ్ స్పాస్ని వీటిలన్నింటిలో కూడా ఇన్కార్పొరేట్ చేయడం ఈ మైఫేర్ గ్రూప్ స్పెషాలిటీ. ఇవన్నీ కూడా మైఫేర్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రిసార్ట్స్కి సంబంధించినటువంటి హై లెవెల్ రిసార్ట్స్కి సంబంధించినటువంటి డేటా. ఇక ఈ గ్రూప్ విషయాలకు వస్తే కనుక ఈ కంపెనీ ఒడిశాకి చెందినటువంటి టీం మొత్తం ఇది రన్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రీలో ప్రధానంగా దిలీప్ రే ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యారు. ప్రత్యేకంగా రిసార్ట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో సో ప్రస్తుతం ఒక ప్రపోజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మూవ్ చేస్తున్నారు. అలానే పూజారే మొత్తం అంతా ఇది ఫ్యామిలీ రిలేటెడ్ టీమ్గానే మనం చూడాల్సి ఉంటుంది. సో వీళ్ళు కొన్ని ప్రణాళికల్ని, ప్రపోజల్స్ని పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందర. దానిలో ప్రధానమైనటువంటిది దాదాపు 400 ఎకరాల్లో డెవలప్ చేయబోయేటువంటి రిసార్ట్ ప్లాను. ఆ రిసార్ట్ ప్లాన్కి సంబంధించి స్పెషల్గా ఒక ప్రపోజల్ని కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. 400 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయడానికి ఈ గ్రూప్ రెడీగా ఉన్నట్టుగా సమాచారం. వీళ్ళు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రిసార్ట్స్ కూడా ఒక యూనిక్ స్ట్రక్చర్ అంటే యూరోపియన్ స్టైల్ని ఆకట్టుకునేలాగా ఆ తరహాలో నిర్మించడం అనేది ఈ గ్రూప్కి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంటీరియర్స్ కానీ, ఎక్స్టీరియర్స్ కానీ, టోటల్ యాంబియన్స్ మొత్తాన్ని కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుగా చూసి ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి రిసార్ట్స్. విదేశాల్లో ఉన్నాయనుకుంటున్నాం. మార్జిమ్ గోవా, అలానే గోపాల్పూర్, గౌహతి ఈ హిల్ ఏరియాస్లో కూడా స్పెషాలిటీస్ ప్రత్యేకంగా డెవలప్ చేయడం ఈ రిసార్ట్స్ గ్రూప్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ. పూరిలో, రాయ్పూర్లో, రూర్కేలాలో ఇవన్నీ కూడా ఒడిశాకి సంబంధించినటువంటి, ఛత్తీస్గఢ్కి సంబంధించిన సిలిగురి ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఆల్రెడీ డెవలప్ చేసి సక్సెస్ఫుల్ గ్రూప్గా పేరు పొందినటువంటి మైఫేర్ గ్రూప్తో ఏపీ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంటుంది. ఒకసారి లొకేషన్ కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ స్పెషాలిటీని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మొన్నటి వరకు వ్యవహరించాం. ఇప్పుడు దాన్ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కూటమి ప్రభుత్వం నామకరణం చేసింది. కాబట్టి సో ఇది విశాఖపట్నం ప్రస్తుతం ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 65 కిలోమీటర్లు లెక్క తీస్తున్నారు. ఈ 60 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తాన్ని కూడా టూరిజం స్పాట్గా ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జోన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను రూపొందిస్తుంది. ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఒక రిసార్ట్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది. ఆ రిసార్ట్కి సంబంధించినటువంటి ఫస్ట్ కన్క్లూజన్ అంటే ఇవ్వబోయేటువంటి కన్సైన్మెంట్ ఒక రకంగా ఈ మైఫేర్ గ్రూప్కి ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఇదంతా కూడా ఈ తీర ప్రాంతం అంతా కూడా విశాఖ సముద్ర తీరం అలా విస్తరిస్తూ వెళ్తుంది. ఇది భీమునిపట్నం. ఈ శివారులో చూస్తే ఇక్కడ అన్నవరం పాండవుల పంచకం సంబంధించినటువంటి ప్రాంతంలో అన్నవరం అనేటువంటి విలేజ్, ఇక్కడ దివీస్ బీచ్ అని ఒక బీచ్ కూడా డెవలప్ అయింది. సీ బ్రిడ్జ్ కూడా ఉంది.
సో ఈ ప్రాంతంలో 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ఆలోచనతో ఉంది. ఇక్కడికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాకి దాదాపు ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు. మొత్తం మీద ఒక సెంటర్ పాయింట్ లాంటి ప్లేస్ని డెవలప్ చేసింది, ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాంతంలో, ఈ అన్నవరం ప్రాంతంలో 40 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, 40 ఎకరాల భూమి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిసార్ట్ డెవలప్మెంట్ పైన మేఫేర్ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది 400 కోట్ల ఖర్చుతో. అలానే ఫేజ్ 1 కింద మొత్తం 3 ఫేజులుగా డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1కి సంబంధించి 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 2 ఏళ్లలో అంటే 2028 కల్లా దీన్ని ప్రారంభించడానికి, 2027 కల్లా ఈ రిసార్ట్ ప్రారంభోత్సవం చేసేలాగా. ఎందుకంటే 2026లో భోగాపురం నుంచి ఫస్ట్ ఫ్లై అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే భోగాపురంలో ఫస్ట్ విమానం ఎగిరేసరికి ఇక్కడ ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి పనులు కొంతవరకు కంప్లీట్ అవుతాయి. 2027లో పూర్తి స్థాయిలో ఈ రిసార్ట్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా దీనికి ఉంటుంది. డిఫరెంట్ అట్రాక్షన్స్, ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్, ఇది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైద్యాన్ని మేళవింపు చేస్తూ స్పెషల్గా స్పాస్ని మెయింటైన్ చేయడంలో కూడా ఈ మైఫేర్ గ్రూప్కి చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫుల్ లెంత్ వెల్నెస్ సెంటర్ లాంటి కేంద్రాన్ని ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనేటువంటి, చాలా చోట్ల చూస్తే కనుక మైఫేర్ టీ రిసార్ట్, అలానే వెల్నెస్కి సంబంధించినవి కూడా వరల్డ్ కప్ విలేజ్, ఇవన్నీ మనం ఇంతకు ముందర డెవలప్ చేసినటువంటి మైఫేర్ లేక్ రిసార్ట్. సో ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి అట్రాక్షన్స్ని దృష్టిలో, హిమాలయన్ స్పా రిసార్ట్, సో అక్కడ ఉండేటువంటి వనరుల్ని, ప్రకృతి వనరులను ఉపయోగించడం ద్వారా ఈ టైప్ ఆఫ్ రిసార్ట్ డెవలప్మెంట్ అనేది ఈ గ్రూప్ మొదటి నుంచి కూడా చేస్తుంది. సో విశాఖపట్నం తీరంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంది. ప్రకృతి వైద్యానికి సంబంధించి కానీ, గిరిజనులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, గిరిజనులకు సంబంధించినటువంటి ఆయుర్వేద పద్ధతులు, వీటన్నిటిని వినియోగించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ రిసార్ట్ని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పని మైఫేర్ రిసార్ట్స్ గ్రూప్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే మైఫేర్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ వైజాగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని కూడా ఫ్లోట్ చేశారు. సో అతి త్వరలోనే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ గ్రూప్ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ వెంటనే వర్క్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాల ప్రణాళికల్ని ఈ సంస్థ రెడీ చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి గ్రౌండ్ వర్క్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 ఏళ్లలో ఈ రిసార్ట్ని రియాలిటీలో తీసుకొస్తారు. విశాఖ తీరంలో ఇది ఒక మణిమకుటంగా మారేటువంటి గొప్ప వెంచర్ అవుతుందని చెప్పని, ముఖ్యంగా పర్యాటక పరంగా గొప్ప వెంచర్ అవుతుందనేటువంటి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక పరమైనటువంటి ప్యాకేజీలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి మెగా ప్రాజెక్టులు, మీడియం, మైనర్, మేజర్ ప్రాజెక్టులు అనేటువంటి ఒక డివిజన్ చేసింది. ఆ క్రమంలోనే 400 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. 2 ఏళ్లలో ఫస్ట్ ఫేజ్ని అందరూ కళ్ళారా చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.